హాయ్ అండి. పిల్లలకి నెయ్యి ఇయ్యొచ్చా? ఎప్పటి నుంచి ఇవ్వచ్చు? సో, నెయ్యి అనేది 6 నెలలు కంప్లీట్ అయ్యాక మనం ముగ్గు స్టార్ట్ చేసే టైంలోనే మనం నెయ్యి అనేది యాడ్ చేస్తూ ఉంటాం. వెరీ గుడ్ అండి. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ బ్రెయిన్ డెవలప్‌మెంట్ అండ్ నర్వస్ సిస్టమ్ కామ్ చేయడానికి కూడా హెల్ప్ అవుద్ది. ఎట్లా హెల్ప్ అవుద్ది అనంటే దాంట్లో ఒక యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. సో, దీనివల్ల బేబీ ఇమ్యూన్ సిస్టమ్ అండ్ నర్వస్ సిస్టమ్ బ్రెయిన్ డెవలప్‌మెంట్ అంటే న్యూరాన్స్ అన్ని చుట్టూ ఒక ఫ్యాట్ లేయర్ అనేది ఉంటుంది. సో, ఆ డెవలప్‌మెంట్ అనేది స్టిల్ 2 ఇయర్స్ వరకే జరుగుతా ఉంటది. మైలినేషన్ అంటారు. సో, అక్కడ ఇది హెల్ప్‌ఫుల్ అవుద్ది. సో, మరి నెయ్యి పెట్టొచ్చు అన్నాను. ఎంతవరకు పెట్టొచ్చు? ఇనీషియల్‌గా స్టార్ట్ చేసేటప్పుడు మనం ఉగ్గు స్టార్ట్ చేసేటప్పుడు ఫ్యూ డ్రాప్స్ నుంచి హాఫ్ టీ స్పూన్ నుంచి స్లోగా బేబీ పెరుగుతున్న కొద్దీ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ బావుంది అనంటే 1-2 టీ స్పూన్స్ పర్ డే వరకు కూడా మీరు వెళ్ళొచ్చు. మరి ఏ నెయ్యి యూజ్ చేస్తే బెటర్? కౌ నెయ్యి యూజ్ చేయాలా? బఫెలో నెయ్యి యూజ్ చేయాలా అనేది. సో, 2 మంచివే. సో, రెండిటికి డిఫరెన్స్ ఏంటి? కౌ నెయ్యిలో కొవ్వు శాతం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. డైజెషన్ అనేది బెటర్‌గా ఉంటుంది. అదే బఫెలో నెయ్యి హాస్ వెరీ మచ్ హై ఫ్యాట్ దెన్ కౌస్ నెయ్యి. సో, ఇది కొంచెం డైజెస్ట్ చేసుకోవడానికి కొంచెం పిల్లలు ఇబ్బంది ఎదురయ్యే పిల్లలు అలాంటి వాళ్ళు కౌ ఘీకి ఆప్ట్ చేసుకోవచ్చు. మంచి ఫ్యాట్ ఇంక్లూడ్ చేయాలి డైట్‌లో. కొంచెం న్యూట్రిషన్ తక్కువున్న పిల్లలు ఆర్ ఫ్యాట్ తక్కువున్న పిల్లలకి వి సే గో ఫర్ బఫెలో ఘీ ఇట్సెల్ఫ్. మరి అందరికీ పెట్టచ్చా? కొంతమందికి లాక్టోస్ ఇంటాలరెన్స్ అని, కొంతమందికి అసలు పడదు. కొన్ని డైరీ ప్రొడక్ట్స్ పడవు. వాళ్ళకి కూడా హ్యాపీగా మీరు ఘీ ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. బికాజ్ దానిలో లాక్టోస్ కంటెంట్ అనేది ఏముండదు కాబట్టి. థాంక్ యూ.